తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకున్ యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక. యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన దేవుడు నిత్యము మహిమనందును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకెల్లరికూ కృపా సమాధానములు మెండుగా కలుగునుగాక. బలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము నేటి దినమందు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకుందాము. ఈ యొక్క మనము రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న విషయాలు మనము ఇంతకు ముందు చదివి ఉన్నాము. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క ఇశ్రాయేలీయులను ఆహాబు అనబడే ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆహాబు రాజు ఆ యొక్క అన్యురాలైన ఒక స్త్రీని వివాహం ఆడి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసేవాడు. ఆయన చేయటం మాత్రమే కాదు కానీ ప్రజలను కూడా దేవుని వైపు నుండి విగ్రహారాధన వైపునకు, పాపం వైపుకు మరల్చాడు. ప్రియమైన దేవుని పిల్లల ప్రజలు దేవునికి వ్యతిరేకముగా పాపం చేశారు. దేవునికి ఆరాధన చేయటం మానివేశారు. దేవుని ప్రార్థించటం మానివేశారు. అటువంటి సమయంలో దేవుడు ఆ దేశం మీదికి 3.5 సంవత్సరములు కరువు రప్పించారు. గొప్ప కరువు అని వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కాలంలో 3.5 సంవత్సరములు వర్షమైననో మంచైననో భూమి మీద పడలేదు. వర్షము అంటే ఓకే కానీ మంచు కూడా ఎందుకు పడలేదు అని మీరు ఆలోచన చేస్తే కొన్ని పంటలు మంచు వల్ల కూడా పండుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, మంచు వల్ల పండే పంటలు ఉంటాయి, అలాగే ఆ యొక్క నీటి వలన పండే పంటలు ఉంటాయి. కొన్ని చోట్ల వర్షం పడకపోయినా మంచు పడుతూ ఉంటుంది కనుక ఆ మంచును బట్టి కూడా కొన్ని వృక్షాలు చిగిర్చి ఆ యొక్క పువ్వులు పూసి ఫలాలు ఫలిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఇశ్రాయేలు దేశమందు గొప్ప కరువు ఉంది. అయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంటుంది, అడవిలోని సింహపు పిల్లలకైనా ఆకలి ఉంటుంది కానీ దేవుడు ఆయన మీద ఆధారపడిన వారికి ఏ మేలు కొదువ చేయడు. ఒకసారి వాక్యం చదువుదాము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము చదువుదాము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము చదువుదాము. త్వరగా చదవండి. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును. చెప్పండి అందరూ. యెహోవాను ఆశ్రయించు వారికి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు. బలో యేసు మహారాజుకి. అదే ఇశ్రాయేలు దేశమందు దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని ఆరాధిస్తున్న ఒక భక్తుడున్నాడు. ఆ భక్తుని పేరు ఏలియా. మరి ఆ దేశమంతా కరువు ఉంది కానీ దేవుడు తన పిల్లలను ఆయన ఏం చేయాలి? పోషించాలి. కనుక దేవుడు ఈ యొక్క ప్రవక్త అయిన ఏలియాను పోషించుట కొరకు ఒక ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు ఏంటంటే దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, ఏలియా నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ కెరీతు వాగు నీళ్లను త్రాగు. అయితే నేను నీ కొరకు కాకులను ఏర్పాటు చేస్తాను, ఆ కాకులు నీ కొరకు ఆహారమును తీసుకుని వస్తాయి. దేవుని పిల్లలారా, వాక్యంలో రాయబడిన మాట, ఆ కెరీతు వాగు యొక్క నీరు ఎండిపోయే వరకు ఆ యొక్క కాకులు ఆహారము తీసుకుని వస్తూనే ఉంటాయి. మీ అందరికీ కూడా తెలుసు, కాకులు చిన్నపిల్లల నుండి ఆహారం ఎత్తుకుని పోతాయి కానీ ఎవరికి ఆహారం తెచ్చిపెట్టవవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క కోడి పిల్లలను ఎత్తుకుపోవటానికి ఆ యొక్క కాకులు ప్రయత్నిస్తాయి, గ్రద్దలు ప్రయత్నిస్తాయి కానీ సహాయం చేయటానికి ప్రయత్నించవు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ఇక్కడ చూడండి,
దేవుడు కాకులకు ఆజ్ఞ ఇచ్చారు. అంటే పక్షుల మీద కూడా దేవునికి అధికారం ఉన్నది. ఈ పక్షులు కూడా దేవునికి లోబడుచున్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనుడు దేవదాసయ్య గారి ఒక చరణం రాస్తారు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను, నీకవసరమైనవి కావలసిన నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును, నీకవసరమైనవి కావలసిన నిఖిల వస్తువుల కాజ్ఞాపింతున, కాకుల కాక ఇచ్చియేలి, కాకుల కాక ఇచ్చియేలి, యాకోబు ఆకలి తీర్చాలేదా, ఎలియాకు ఆకలి. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఎలియాకు ఆకలి తీర్చారు. వేటి ద్వారా చెప్పండి? ఆకుల ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం ఎంత కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, వ్యాధులు గుండా, సమస్యలు గుండా, అప్పుల గుండా వెళుతూ ఉన్నా, మనము అప్పులకు, కష్టాలకు, నష్టాలకు, వ్యాధులకు, సమస్యలకు, కరువులకు భయపడకూడదు. కానీ దేవుని వైపు చూడాలి. దేవాన్ని చిత్తాన్ని, ఇష్టాన్ని బయలుపరచండి, నాకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కెరీతు వాగు నీరు కొంతకాలానికి ఎండిపోయింది. మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషే ఆ యొక్క ఏలియా ప్రవక్తతో. ఏలియా, ఏలియా, ఇదిగో నువ్వు బయలుదేరు, సీదోను పట్టణానికి సమీపంగా ఉన్న సారేపతు అనబడే ఊరికి వెళ్ళమన్నాడు. ఎవరు చెప్పండి అందరూ? సారేపతు ఊరు. దేవుడు అంటున్నాడు, నీ కొరకు అక్కడ నేను ఆహారాన్ని సిద్ధపరిచానని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క కరువు కాలంలో, క్షామ కాలంలో, ఆహారం దొరకని కాలంలో దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, నీవు ఆ యొక్క సారేపతు పట్టణానికి, ఆ యొక్క సారేపతు ఊరికి వెళ్ళమన్నప్పుడు ఏలియా ఆ ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఊరి బయట ఆ యొక్క కట్టెలు ఏరుకుంటూ ఉంది. ఏమి ఏరుకుంటుంది? కట్టెలు ఏరుకుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మనము ఎవరి దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు, ఏదైనా సహాయం కోరేనా, ఎలాగెళ్ళినా కూడా మొట్టమొదటి ఏం అడుగుతాము? నీళ్లు అడుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ దగ్గర అప్పు ఇవ్వండి అడగటానికి ఆలోచిస్తారు, కానీ నీళ్లు అడగటానికి ఎవరైనా ఆలోచన చేస్తారా? ఈ రోజుల్లోనైతే మనకు ఎక్కడైనా ఆ యొక్క ఏమంటారు నీళ్ళ బాటిల్స్ అమ్ముతూ ఉన్నారు. కానీ మనం ఒక 30-40 సంవత్సరాల వెనక్కి వెళితే ఎక్కడ పెడితే అక్కడ నీళ్ళు ఉండేవి కాదు. దారంట నడుచుకుంటూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళేవారు. ఆ యొక్క రోడ్డు పక్కన ఉన్న వారింటికి వెళ్ళి, అమ్మ మాకు నీళ్ళు ఇవ్వండి అని తాగేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళు తెలిసిన వాళ్ళైనా తెలియకపోయిన వాళ్ళైనా, అసలు వాళ్ళు మనం ఎప్పుడు చూడకపోయినా కూడా నీళ్ళు అడిగేస్తాము, వాళ్ళు కూడా నీళ్ళు ఇస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఈ యొక్క ప్రవక్త అయిన ఏలియా ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతూ, అమ్మ నాకు కొన్ని నీళ్ళు, దాహానికి నీళ్ళు అన్నప్పుడు ఆమె వెంటనే నీళ్లు తీసుకుని వచ్చి ఇవ్వటానికి ఆమె నీళ్ల బుడ్డి దగ్గరికి వెళ్తాము. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈ ప్రవక్త ఏమంటున్నాడంటే, మరలా ఆమెను పిలిచి, అమ్మ నా కొరకు ఒక అప్పమును దయచేయమంటున్నాడు. నాకు ఒక అప్పము నివ్వు, నాకు ఆకలిగా ఉంది, నాకు ఒక అప్పము నివ్వు అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఆహారం పెట్టమంటా ఉన్నాడు. చాలామంది ఆహారం పెట్టమంటానికి ఏమంటారు? సంకోచిస్తూ ఉంటారు, ఆలోచిస్తారు, మనం అడగొచ్చు అడగకూడదు. కానీ ఈ ప్రవక్త ఆమెతో మాట్లాడుతూ, నాకు ఒక అప్పము నివ్వు అంటే ఒక రొట్టెని నాకు ఇవ్వు అంటా ఉన్నాడు. ఆమె అంటా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని యొక్క వాక్యమును చదువుదాము. ఆమె నీళ్లు తేబోవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే, కానీ అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవల్లని కొన్ని పుల్లలో ఏరుటకై వచ్చి తిననెను. బోలో యేసు మహారాజుకి. ఆమె పుల్లలు ఎందుకు ఏరుతుందంట?
వారి దగ్గర ఏముంది? పిడికెడు పిండియు, చెప్పండి, చెప్పండి, పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లలు, పట్టెడు పిండి అంటే చాలా తక్కువ, అంటే ఒక రోజు వాళ్ళిద్దరికి సరిపోయి అంత పిండి ఉందనుకుందాం. అలాగే ఆ యొక్క బుడ్డిలో కొంచెం నూనె ఉంది. దేశంలో ఏముంది చెప్పండి? కరువు ఉంది, క్షామం ఉంది. ఊరిలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఆహారం దొరకదు. మనము కూడా కొన్నిసార్లు పంటలు బాగా పండకపోతే రేట్లన్నీ పెరిగిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ యొక్క ఉల్లిపాయల కేజీ 20 రూపాయలు అంటే కొన్నిసార్లు 120 రూపాయలు, 200 కూడా అమ్ముతూ ఉంటారు. ఏమంటారంటే, అమ్మ ఎందుకు ఇంత రేట్, అయ్యా ఎందుకు ఇంత రేట్ అంటే ఉల్లిపాయలు లేవని. మరి ఒక సంవత్సరం కొద్దిగా పంటలు తక్కువగా పండితేనే అంత సమస్య ఉంటే, మరి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క పంటలు పండకపోతే మరి ఇంకెంత సమస్య ఉంటుంది. దేశమంతా కరువు ఉంది. ఆమె ఇంటిలో పట్టెడు పిండియు కొంచెం నూనెయు ఉన్నాయి. ఈ యొక్క దైవ సేవకుడు ప్రవక్త అయిన ఏలీయా ఏమంటున్నాడంటే, అమ్మా నీ యొద్ద పట్టెడు పిండి ఉంది కదా, నీ యొద్ద పట్టెడు పిండి ఉంది కదా, కొంచెము నూనె ఉంది కదా, ఆ యొక్క పట్టెడు పిండితో ఆ యొక్క కొంచెము నూనెతో ఒక రొట్టెను తయారు చేయి. నేను రొట్టెలు తయారు చేయటానికి పొలాలు ఏరుకెళ్ళటానికి వచ్చానని చెప్పావు కదా, పొలాలు ఏరుకుని వెళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత రొట్టెను తయారు చేయి, మొట్టమొదటి రొట్టె నాకిమ్మంటున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదటి రొట్టె. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమైతే ఏం చేస్తాం? మీ ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చి అంటే మీరైతే ఎలా ఉంటారంటే, సాధారణంగా మన విశ్వాసులు కానీ ఎవరైనా పాస్టర్ గారు వచ్చారంటే వాళ్ళకి తినకపోయిన ముందు పాస్టర్ గారికి పెట్టాలని ప్రయత్నిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ స్త్రీ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం రొట్టె, ఆ యొక్క కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఆ రొట్టె తయారు చేసుకొని తిని ఏం చేయాలనుకుంటున్నారంట? చావకముందు, అంటే ఇక వాళ్ళకి ఆహారం దొరుకుతుందని ఆశ లేదు, వాళ్ళకి ఆహారం దొరుకుతుందనే ఆశ వారికి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారు గమనించిన, మనకున్న దానిలో కొంత దేవునికి ఇవ్వటం వేరు, మనకున్నదంతయు దేవునికి ఇచ్చివేయటం వేరు. మనము ఆ యొక్క లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఆ యొక్క 18వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మందిరంలో ఉన్నారో అనేకులు కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఆ కానుకలు సమర్పించే వారిలో ధనవంతులైన వారి ధనములో నుంచి కొంత దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. లక్షాధికారులేమో వేలల్లో కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. వేలాధికారులు అంటే 1000 రూపాయలు సంపాదించే వాళ్ళేమో 100ల్లో కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఒక పేద విధవరాలు అక్కడికి వచ్చిందంట. ఆ పేద విధవరాలు అక్కడికి వచ్చి 2 కాసులు దేవునికి సమర్పించిందంట. అంటే కనీసం పోనీ ఎక్కువ అనుకుంటే 200 అనుకున్నాం. ప్రియమైన దేవుని పిల్ల, 200 వేసిన కానుక ఎక్కువ, ఆ యొక్క 1000 రూపాయలు 1,00,000 రూపాయలు వేసిన వారి కానుక ఎక్కువ. ఏ కానుక ఎక్కువ? యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక సమర్పించింది. అందరూ తమకున్న సమృద్ధిలో కొంత దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. కానీ ఈ స్త్రీ, వాక్యంలో రాయబడిన మాట, పేద విధవరాలు. ఎవరంటామే? పేద విధవరాలు. తనకు కలిగిన లేమిలో, జాగ్రత్తగా తనకు కలిగిన లేమిలో తన జీవనమంతయు దేవునికి ఇచ్చివేసెను. యేసు మహారాజుకి. ఇక్కడ కూడా ఈమె పేద విధవరాలే, కరువులో ఉన్నారు. అలాగే విధవరాలు, ఆమె భర్త లేడు. ఎవరు లేరు? భర్త లేడు. చిన్న బిడ్డ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, బిడ్డకు కూడా పెట్టొద్దు అన్నాడు. ముందు బిడ్డకు కూడా పెట్టొద్దు అన్నాడు. మొట్టమొదట ప్రవక్తకి ఇవ్వాలంట. ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి, మొట్టమొదటిది ఏదైనా మనం దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో ప్రధానమైన స్థానము దేవునికి ఇవ్వాలి. మరి మీరైతే ఇస్తారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వాక్యంలో రాయబడినట్టుగా ఆమె ఇంటికి వెళ్ళి, కట్టెలు ఏరుకుంటాకి వచ్చిన ఆమె ఆ కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్ళి ఆ యొక్క
రొట్టెలు తయారు చేసి మొట్టమొదట ఆ యొక్క ప్రవక్త అయిన ఏలియాకి ఇచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ప్రవక్త అయిన ఏలియా చెప్పినట్టుగా ఆమె చేసింది కనుక ఏం జరిగిందో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ వాక్యం చదువుదాం మనము. యెహోవా ఏలియా ద్వారా, చెప్పండి, యెహోవా చెప్పండి. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము పొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారము ఆ కరువు ఉన్నంత కాలము ఆ యొక్క గుడ్డిలో ఆ యొక్క ఏముంది ఇక్కడ, తొట్టిలో ఉన్న పిండి, గుడ్డిలో ఉన్న నూనె. ప్రియమైన దేవుని పిల్లలు, పట్టెడు పిండి అంటే మనం ఏమనుకున్నామంటే ఇద్దరు మనుషులకి ఆహారం సరిపోయేంత పిండి ఆ యొక్క తొట్టిలో ఉందంట. కొంచెము నూనె ఆ బుడ్డిలో ఉంది. అయితే ఈ యొక్క ప్రవక్త అయిన ఏలియా ఏం చెప్పాడు? అమ్మా నువ్వు భయపడకు, యెహోవా జీవము తోడు, నీవు నీ ఇంటికి వెళ్ళి రొట్టెలు తయారు చేసి మొట్టమొదట రొట్టె నాకిమ్మంటే ఎవరికి ఇవ్వాలి? ప్రవక్త అయిన ఏలియా ఎవరి పక్షాన వచ్చాడు? దేవుని పక్షాన వచ్చాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఈ ప్రవక్త చెప్తూ ఉన్నాడు మాట. మరి ఏలియా తన సొంత మాట ఆ స్త్రీకి చెప్పాడా అంటే లేదు, కానీ దేవుడు తెలియచేసిన మాట చెప్తా ఉన్నాడు. బైబిల్ మిషన్ యొక్క మూల సూత్రము కూడా అదే. ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనము జీవించాలి. ఎప్పుడు అనుసరించాలి? ఆరోగ్యముగా ఉన్నప్పుడు మాత్రమేనా? ఐశ్వర్యం ఉన్నప్పుడు మాత్రమేనా? డబ్బులు ఉన్నప్పుడు మాత్రమేనా? కష్టాలలో కూడా, నష్టాలలో కూడా, వ్యాధుల్లో కూడా, సమస్యల్లో కూడా, అప్పుల్లో కూడా మనము దేవుని మాట చొప్పున చేయాలి. ఆ స్త్రీ దేవుని యొక్క మాట చొప్పున చేసింది కనుక ఆ యొక్క కరువు ఉన్నంత కాలము కూడా ఆ యొక్క తొట్టిలో ఉన్న పిండి తరగలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రియమైన దేవుని పిల్లల, ఆ యొక్క కరువు ఉన్నంత కాలము ఏలియా ప్రవక్త ఆ స్త్రీ యొక్క కుమారుడు ఆ యొక్క ఆహారముతో జీవనమును కొనసాగించారు. బోలో యేసు మహారాజుకి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కష్టాల నుండి దేవుడు మనల్ని విడిపించాలి అంటే మనము దేవుని మాట చొప్పున చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యంలో కీర్తనాకారుడు ఏమంటాడంటే నా గిన్నె నిండి పొర్లుచ్చు ఉన్నది అంటే సమృద్ధికరమైన ఆహారం ఉన్నది, సమృద్ధికరమైన నీరున్నది, సమృద్ధికరమైన ఆ యొక్క ఆరోగ్యం ఉన్నది, సమృద్ధికరమైన ధనం ఉన్నది, నాకు ఏ కొదువ లేదు. దైవజనులు దేవదాసయ్య గారు పాడారు కదా, నాకేమీ కొదువా నాదుడుండా ఇక నాకేమీ కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నాకేమీ కొదువా నాదుడుండా తనయాత్మానంద తైలంబుతో అనుదినము తలయంటి విసుగు కొనక తుడుచును నా కను నీలా
భాగ్యములతో పలు విధములైన భాగ్యములతో వెలుపలికి దిగ వెడలు నాటి వెలగలాగినే నా కలిమిగా చేయున్. వెలుపలికి దిగ వెడలు నాటి వెలగలాగినే నా కలిమిగా చేయున్. ప్రియమైన దేవుని పిల్లారా, పలు విధములైన ఇక్కడ ఏమనుంది? పలు విధములైన భాగ్యములతో వెలుపలికి దిగ వెడలు నట్టి వెలగలగిన్ని నా కలిమిగా చేయును. బ్రతుకంతటన్ కృపాక్షేమములు వదలకుండా నా వెంట వచ్చును. ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవిత కాలమంతటిలో దేవుని యొక్క కృప క్షేమము మనకు రావాలి అంటే మనము దేవుని యొక్క మాట చొప్పున చేయాలి. ఈ ప్రవక్త అయిన ఏలియా స్త్రీతో ఏం చెప్పారు చెప్పండి? మొదట రొట్టె, ఏ రొట్టె? ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. అప్పుడు ఏలియా ఆమెతో 17 అధ్యాయము, అప్పుడు ఏలియా ఆమెతో భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోదు. యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నారు ఇక్కడ. అమ్మా, నీకు కొంచెం ఆ యొక్క తొట్టెలో పట్టెడు పిండి ఉంది కదా, నీ యొక్క బుడ్డిలో కొంచెము నూనె ఉంది కదా, వాటితో అప్పమును తీసుకుని వచ్చి మొట్టమొదట నాకేమో నీవు అలాగు చేసిన ఎడల ఈ భూమి మీద కరువు పోయే వరకు, వర్షము కురిచే వరకు, పంటలు పండే వరకు నీ యొక్క తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలంటే ముందు ఆమె ఏం చేయాలి? దేవుడి మాట చొప్పున చేయాలి. దేవుని మాట చొప్పున ఆమె చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది దేవా అడుగుడు మీకు ఇవ్వబడును అన్నారు కదా, మేము అడుగుచున్నాము, ఇవ్వండి ఇవ్వండి అంటారు, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం చేయరు. కానీ దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడాలి అంటే, వర్షం వలె ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడాలి అంటే మనము దేవుని యొక్క మాట చొప్పున చేయాలి. ఈ స్త్రీ అదే చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాగ్దానము ఆమె యొక్క జీవితంలో నెరవేర్చబడినట్లుగా మొట్టమొదట చేసిన అప్పము దేవునికి ఇచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యములు ఏమంటుందంటే, నీ పొలములో పండిన మొదటి పంటలో కొంత భాగము దేవుని సన్నిధికి తీసుకురమ్మంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారుజామున ఇంకనో చీకటిగా ఉన్నప్పుడే లేచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసేవారంట. దినములో మొదటి సమయం అది. ఏ సమయము? దినములో మొదటి సమయము యేసు ప్రభు వారు ఏం చేశారు? దేవునితో సహవాసం చేశారు. దైవజనులైన దేవదాసయ్య గారు ఒక చరణం రాశారు. లేవంగానే మొదట మన తండ్రిని తలంచుకొనుట మంచి పనులన్నిటి మించిన పని అవును. మంచి పనులన్నిటి మించిన పని అవును. కొంచెమైన బాధ కించోట సరికాదు. దేవుని మ్రొక్కాలేంది ఓ ప్రియులారా, దేవరాజును గౌరవండి. ప్రియమైన దేవుని పిల్లలారా,
ప్రతిరోజు ఆ రోజులోని మొట్టమొదటి సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. దినమునకు 1 గంట దైవ ధ్యానము చేసి కనిపెట్టిచుండిన యెడల మన జీవితంలో ఉన్న సమస్యలకు దేవుడు సులువైన పరిష్కారాన్ని చూపిస్తారు. చాలామంది అయ్యా మా జీవితాల్లో ఇంత కష్టం ఉంది, ఇంత నష్టం ఉంది, ఇంత అప్పులు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి అంటూ ఉంటారు. మేమేమంటామంటే అమ్మ మీరు తెల్లవారుజామున లేచి మోకరించి ఒక గంట ప్రార్థన చేసి ఆ 1 గంట కనిపెట్టండి. మీరు కనిపెట్టండి దేవుని యొక్క చిత్తము కొరకు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడమని మీరు కనిపెట్టండి. దేవుడు ఆశ్చర్య రీతిలో మీ యొక్క శ్రమల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, దినములో మొట్టమొదటి సమయాన్ని మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుదాము. అందరూ చెప్పండి. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకుడి. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకుడి. ప్రియమైన దేవుని పిల్లలు మనం ప్రతిరోజు కూడా ఏం చేస్తూ ఉంటాం? వెతుకుతూ ఉంటాం. నాకు కావాల్సింది దొరకాలి, నాకు కావాల్సింది దొరకాలని వెతుకుతూ ఉంటాం. కానీ మొదట ఏమి వెతకాలంట? దేవుని యొక్క నీతిని వెతకాలి, దేవుని యొక్క రాజ్యమును వెతకాలి. ప్రియమైన దేవుని పిల్లలు అనగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉన్నది, దేవుని యొక్క రాజ్యం అనగా ఏంటి, మనం ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకే వాక్యంలో మరి ఒక మాట ఉంటుంది, పైనున్న వాటిని మీరు తలంచుకొనని, పైనున్న వాటిని మీరు వెతుకుడి. ఏంటి వెతకాలి? పైనున్నవి ఏంటి? పరలోకం ఉంది. పైనున్నది ఏముంది? దేవుడు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడిని తలంచుకోవాలి, దేవుని విషయాలను ఆలోచన చేయాలి. మొదట దేవునికి మనం ముఖ్యమైన స్థానం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? బంధువులకి ఇవ్వాలా? స్నేహితులకి ఇవ్వాలా? ప్రియమైన దేవుని పిల్లల స్నేహితులకి ఇవ్వాలా? శత్రువులకి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వకూడదు. అవసరమైతే నీకు కూడా నువ్వు ముఖ్యమైన స్థానం ఇవ్వకూడదు. నీకంటే మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లలు ఎవరైతే అలాగూ జీవిస్తారో, మొదట స్థానము దేవునికి ఇస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటే మనం చదువుతా ఉన్నాం. ఒకసారి చదివేసేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. చెప్పండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. బలో యేసు మహారాజుకే. ప్రియమైన దేవుని పిల్లలు అక్కడ పై వచనాల్లో చూస్తే మీకు ఆహారం కావాలని దేవుడికి తెలుసు, వస్త్రాలకి కావాలని దేవుడికి తెలుసు, మీకు ఈ యొక్క లోకంలో ఏమేమి కావాలో అవన్నీ తెలుసు. కానీ దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులు మనకు వలె మనలాగా వ్యవసాయం చేస్తాయా అమ్మా? భూమి మీద ఉండే చీమలు మనకులాగా వ్యవసాయం చేస్తాయా? ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పట్టులో కూర్చుకొనవు, అయితే దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. దేవుడు ఆకాశ పక్షులను ఏ విధముగా పోషించాడో, ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు అరణ్యములో ఏ విధముగా పోషించాడో మనల్ని కూడా పోషిస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయనే సమస్త జీవులకు ఆహారము దయచేవాడు. మనుషులకు మాత్రమే కాదు, పశువులకు, క్రూర మృగములకు, పురుగులకు, పక్షులకు అన్నిటికీ కూడా ఆహారమునిచ్చేవాడు ఆయనే. కాబట్టి మనము ఏం చేయాలి? మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఈ యొక్క లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనం చదువుదాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనం చదువుదాము.
బలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్ల, ఒకసారి నా చూడండి, ఇద్దరు మనుషులు ఇక్కడ ఒకరి ఎదుట ఒకరు నిల్చున్నారు. ఒకరి కంట్లోనేమో దూలం ఉందంట, ఒకరి కంట్లో దూలం ఉందంట. దూలం కంట్లో పడుతుందా? ఉందంట. అంటే దూలము అడ్డుగా వచ్చిందంటే ఆ ఎదుటి వ్యక్తి కంట్లో ఏముందో మనకు కనపడుతుందా? కనిపించదు. కానీ చాలామంది కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు, ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పిదాలను గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మొదట నీ తప్పిదములను, నీ పాపములను, నీ దోషములను, నీ అపరాధములను దేవుని ఎదుట ఒప్పుకొని నీవు కలగబడి పరిశుద్ధపరచబడు. ఎప్పుడైతే ఆ దూరము తీసివేయబడతో అప్పుడు మనకి ఆ ఎదుటి వ్యక్తి యొక్క కంటిలో ఏముందో మనకు కనబడుతుంది. అలాగే ప్రియమైన దేవుని పిల్లల, మన జీవితంలో పాపం ఉన్నంతసేపు, మన జీవితంలో లోపములు ఉన్నంతసేపు, మన జీవితంలో లోకం ఉన్నంతసేపు దేవుని చిత్తం ఏంటో, దేవుని ఇష్టం ఏంటో మనకు అర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేక మార్లు మన మీదకి రాకపోవటానికి గల కారణం ఏంటంటే మన జీవితాల్లో ఉన్న పాపమే. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని ఎదుట మన ప్రతి పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ కోరి పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ ఏమంటుంది? మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేస్తూ, అంటే మొదట మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడైనా ఎక్కడికి ఎప్పుడూ కూడా మనలో ఉన్న ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని ఆ పాపాన్ని విసర్జించాలి. మరి ఎప్పుడు కూడా మరలా ఆ పాపం వైపు చూడకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నమాట, మొదట నీ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ కోరి పాప విసర్జన చేయి. మొదటి సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి. అలాగే మొదట మనం ఏం చేయాలంట? మన పాపములకు క్షమాపణ కోరాలి. బలో యేసు మహారాజుకి, బలో యేసు మహారాజుకి. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనము 60వ వచనము చదువుదాము. యేసు నాకడి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడవను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానతో చెప్పెను. బలో యేసు మహారాజుకి, బలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. ఏమంటున్నానంటే, యేసు ప్రభు వారు నా వెంట రమ్ము అని చెప్తే ఆ వ్యక్తి ఏమంటున్నాడు? నేను వెళ్ళి నా తండ్రి యొక్క శవమును పాతిపెట్టి వస్తానంటే యేసు ప్రభు వారు అంటున్నాడు, నా వెంట వచ్చేవాడు మరలా వెనుక తిరిగి వెళ్ళకూడదు. మొదట నన్ను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఇది చాలా కష్టమైన పని. అద్భుత కుమారయ్య గారు తండ్రి గారు చనిపోయారంట. దాదాపు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. శుక్రవారం చనిపోయారు. ఈ రోజున శుక్రవారం చనిపోయారు. శనివారము ఆ యొక్క గుత్తి శాల ఉంటుంది, ఆదివారము ఆరాధన ఉంటుంది. మరి మొట్టమొదట తండ్రి యొక్క ఆ యొక్క భూస్థాపన చేయాలా, శాల కార్యక్రమం జరిపించాలా శనివారము? అమ్మా, ప్రియమైన దేవుని పిల్లలు, మీరు అందరూ అంటున్నారు భూస్థాపన చేయాలని. కానీ ప్రియమైన దేవుని పిల్లలు, ఎవరికీ తెలియనియకుండా ఆ విషయాన్ని, ఆ శవాన్ని ఆ యొక్క ఐస్ బాక్స్లోనే ఉంచి, ఆ శవం పాడు కాకుండా ఐస్ బాక్స్లోనే ఉంచి శనివారం శాల కార్యక్రమం చేసి ఆదివారం ఆరాధన చేసి తర్వాత వెళ్ళి ఆ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని జరిగింపచేసి. ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదట మనము దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం వెతుకుతా ఉన్నాం. మన జీవితంలో ముందు దేవుడు తర్వాతే ఏదైనా, దేవుడు తర్వాతే నా ప్రాణం, దేవుడు తర్వాతే నా సంపద, దేవుడు తర్వాతే నా కుటుంబం, దేవుడు తర్వాతే ఏదైనా అనే తీర్మానం మనకుందా? ప్రియమైన దేవుని పిల్లారా, చాలామంది కూడా కొంతకాలం దేవుని వెంబడించి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించి మరలా లోకములోనికి, పాపములోనికి, చీకటిలోనికి, అంధకారంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలు, నాగటి మీద చెయ్యి పెట్టి దేవుని వెంబడిస్తూ ఉన్నవాడు మరి అన్నడూ కూడా వెనుక తిరిగి చూడకూడదంట. నాగలు దున్నుతున్న వ్యక్తి ఈ 2 ఎద్దులతో నాగలి కాడి కట్టి ఆ నాగలి దున్నుతున్న వ్యక్తి వెనక తిరిగితే ఏమవుతుంది?
ఆ ఎద్దులు ఎడ్డు వెళ్తాయో తెలియవు. అవసరమైతే ఆ యొక్క నాగలి పక్కకి వెళ్ళిపోతే ఆ యొక్క ఎద్దు కాళ్ళు గుచ్చుకుపోతే ఎద్దు కాళ్ళు పాడైపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క పొలంలో ఆ యొక్క పొలంలో గొర్రె తోలుతామంటారు అనమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క మిరప తోటలో తోలుతూ ఉంటారు. ఈ వ్యక్తి ఆ ఎద్దులను తోలకుండా వెనక్కి తిరిగితే ఆ తోట అంతా పాడైపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే నీ జీవితంలో మొట్టమొదట దేవుని వెంబడించాలి. దేవునికి ముఖ్యమైన స్థానం ఇవ్వాలి, ప్రధానమైన స్థానం ఇవ్వాలి. నేను నా జీవితంలో కొంతమంది ముఖ్యులు ఉన్నారు. వాళ్ళ ముఖ్యులు ఒక పాపం చేయమని చెప్పారు. ఈ పాపం ఒకటే చేసి వస్తానంటారు కొంతమంది. ఈ ఒక్కసారి నేను విగ్రహానికి వెళ్ళి విగ్రహారాధన మొక్కేసేసి వస్తానంటారు కొంతమంది. మరి మొదటి స్థానం మనం దేవుడికి ఇచ్చినట్ట అమ్మా? మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చామా? గమనించండి, మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆ యొక్క పేద విధవరాలు యొక్క గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఆ దేశమంతా కరువు ఉంది, కానీ ఆమె ఇంట్లో కరువు లేదు. కారణం ఏంటంటే మొదట ఆమె దేవుని మాట చెప్పడం చేసింది. దేవుని మాట చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే మొదట ఎవడైతే ఏటిలోనికి దిగుతాడో వాడు స్వస్థపరచబడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతస్తకోనేరు కలదు. అందు మంటపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతస్తకోనేరు కలదు. అందు చుట్టూ మంటపములైదు కలవు. యెరూషలేములో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క కోనేటిలోనికి దేవుని యొక్క దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తుందంట. ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలించబడతాయో మొట్టమొదట ఎవరైతే ఆ ఏటిలో మునుగుతారో వారికి స్వస్థత కలుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏటిలో ఉన్న నీటిలో మొట్టమొదట మునిగిన వాడు స్వస్థత పరచబడతాడు. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, మొదట మనము దేవుని సన్నిధికి రావాలి. దైవ మందిరానికి రావాలి. ఆ యొక్క ఏటిలో ఉన్న నీరు దేవునికి సాదృశ్యంగా ఉందంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదివారం ఆరాధనకి రండమ్మా, పండగలు జరుగుతున్నాయి రండమ్మ, ఈ కార్యక్రమం జరుగుతుంది రండమ్మ అంటే చాలామంది నాకు తోచినప్పుడు వెళ్తానులే, నేను ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను అంటుంది. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే ఆదివారపు ఆరాధనలో 7 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. ఎన్ని? 7 రకాలు. ఆదివారం ఆరాధన ఆరంభంలోనే త్రియేక దేవుని స్తుతి చెప్పి ఆశీర్వాదం ఇస్తారు. అక్కడి నుండి మీరు లెక్క పెట్టుకుంటూ వెళితే చివరి ఆశీర్వాదం అనుకో లెక్క పెట్టుకుంటే 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే మొట్టమొదటి ఆరంభ ప్రార్థనకు రాని వాళ్ళు ఒక ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. తర్వాత పాటలు పాడడానికి రాని వాళ్ళు మరొక ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. వాక్యానికి లేని వారు మరొక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. చాలామంది కూడా అమ్మ మీరు ఎందుకు ప్రార్థనకి సమయానికి రావట్లేదు, ఎందుకు ఆరాధనకు రావటం లేదంటే పాస్టర్ గారి మీదే కోపపడే విశ్వాసులు ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, మొట్టమొదట ఆ ఏటిలో మునిగిన వాడు ఆశీర్వదించబడను. అలాగే మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చిన వాడు ఆశీర్వదింపబడను. అనగా ఆరాధన సమయానికంటే ముందే వచ్చి మందిరాన్ని శుద్ధి చేసి ఆరాధనకు మనము సిద్ధముగా ఉండాలి. ఆరాధన దీనంబు ఆచారింపగవలయు. ఆరాధన దీనంబు ఆచారింపగవలయు. ఏ రోజు కన్నాను ఈరోజే గొప్ప. ఏ రోజు కన్నాను ఈరోజే గొప్ప. పాపవృత్తిని మానుకొనండి అంటూ దేవదాసయ్య గారు ఏమన్నారంటే ఆరాధన దినం
ఆచరించండి అంటే, ఎవరైతే ఆరాధన దినాన్ని ఆచరించట్లేదో, దేవుణ్ణి సరిగ్గా ఆరాధించటం లేదో, స్తుతించట్లేదో వారు కూడా పాపం చేసినట్టేనంట. బైబిల్ ఏమంటుందంటే, నువ్వు చేయవలసిన ఆ యొక్క ప్రార్థన చేయకపోవటమే, అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయకపోవటమే పాపం అంటుంది. నీకు మేలు చేసిన దేవుని నీవు స్తుతించకపోవటమే పాపం అంటుంది. నీ కొరకు దేవుడే ఈ లోకంలో జన్మించి జీవించి సిలువ వేయబడి రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధిని జయించి తిరిగి లేస్తే మరి ఆ దేవుని కనీసం మీరు ఆదివారం ఆరాధన దినాన్ని స్తుతింపలేరా? ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఆరాధన వలన మనకు ఒకటి దేవునికి మహిమ, రెండు మనకు ఆశీర్వాదం. దేవుని ఆరాధించడానికి మనం వచ్చామంటే ఆ యొక్క ఏటిలో మొట్టమొదట మునిగిన వ్యక్తికి ఏమొస్తుంది? స్వస్థత కలుగుతుంది. ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఎప్పుడైతే నీవు మొట్టమొదట దేవుని ఆరాధించడానికి వచ్చి పాస్టర్ గారి కంటే అవసరమైతే ముందు వచ్చి, అంటే సమయానికి ఆరాధన సమయం 11 గంటల కంటే 10:45కే వచ్చి మందిరాన్ని శుద్ధి చేసి ఆరాధనకు సిద్ధముగా ఉంటావో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. చాలామంది అయ్యా మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, మేము మందిరానికి వెళుతున్నాం అంటారు, కానీ మాకు ఆశీర్వాదం రావట్లేదు అంటారు. ఏం రావట్లేదంట? కానీ వాళ్ళ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే సమయానికి ఆదివారం ఆరాధన, తెల్లవారుజామున లేచి మోకరించి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఆ యొక్క యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతాస్థానపడే కోనేరు ఉంది. దేవదూత వచ్చి ఆ ఏటి నీళ్లు కదిలించడం ఉంది. ఎవరైతే ఆ యొక్క నీళ్లు కదిలించబడినప్పుడు మొట్టమొదట ఆ యొక్క నీటిలో మునుగుతారో వారికి స్వస్థత. అలాగే మనము దేవుని యొక్క సన్నిధికి రావాలి. మొట్టమొదట మనము ఆరాధనకు రావాలి. అందరూ వచ్చిన తర్వాత కాదు, కొందరు వచ్చిన తర్వాత కాదు. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, ఆరాధన సమయానికి మనకంటే ముందు ప్రభు వచ్చేస్తారు మందిరానికి. కాబట్టి ప్రభువు కంటే ముందు నేను ఉండాలనే ఆశతో పనికెట్టుకుంటూ రావాలి. ప్రియమైన దేవుని పిల్ల, నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు మీకు. నేను మా నాన్నగారు వ్యవసాయం చేయడానికి పెట్టినప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి పొలం తీసుకుని వెళ్ళేవారు. దాదాపు 9:30, 10 వరకు పనిచేసి పరుగున వచ్చి 11ంటికి ఆరాధన కంటే 10:30కే 10:40కే మందిరానికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలు, నేటి దినాల్లో ఇంటి దగ్గర ఉండి కూడా మనం ఆరాధనకు రాలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మనలో చురుగుతనం లేదు, మనము మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వటం లేదు. ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, నువ్వు కష్టము ఉంది, నష్టం ఉంది, వ్యాధి ఉంది, దేవునికి ప్రార్థన చేస్తావు, దేవా నాకున్న కష్టాన్ని ఇప్పుడే తీసేయని. ఇప్పుడే తీసేయమంటామా? 10 రోజుల తర్వాత తీసేదేవా? 10 సంవత్సరాల తర్వాత తీసేదేవా? 2 గంటల తర్వాత తీదేవంటామా? మన శరీరంలో నుండి రక్తం కాల్చబడతా ఉంది, దానికి వెంటనే కట్టు కడతామా? లేకపోతే మనకు నచ్చినప్పుడు కట్టు కడతామా? అలాగే దేవుని ఆరాధించడానికి సంఘం అంతా కలిసి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సమయానికి ముందే మనము దేవుని మందిరానికి రావాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అపోస్తులైన వారికి ప్రార్థనా సమయం ఉందంట. ఏ సమయం? మనందరికీ భోజనం చేయడానికి ఒక సమయం ఉంటుంది, నీళ్లు తాగడానికి ఒక సమయం ఉంటుంది, నిద్రపోవడానికి ఒక సమయం ఉంటుంది, లేవటానికి ఒక సమయం ఉంటుంది, పనికి వెళ్ళటానికి ఒక సమయం ఉంటుంది. అలాగే ప్రార్థనా సమయం ఉండాలి. ఏ సమయం? ప్రార్థనా సమయం. ఇందాక మీకు ఆరంభంలోనే చెప్పాను, యేసు ప్రభువు ఇంకనూ చీకటిగా ఉండగానే తెల్లవారుజామున ఆయన లేచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. అలాగే మనము దేవుని మందిరానికి, దేవుని ఆరాధించడానికి వచ్చే విషయంలో మొదట వచ్చేయాలి. ఎప్పుడు రావాలి? మొదట దేవుని సన్నిధికి పరుగున రావాలి. బలో యేసు మహారాజుకి. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. యేసు మహారాజుకి. ఇక్కడ మాసిదోనియా అనబడే సంఘమును గూర్చి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నారు. అంటే కొంతమంది విశ్వాసాన్ని గూర్చి మరి యొక్క విశ్వాసాలకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క మాసిదోనియా వారంట బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి. ఏంటంట?
శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించేది. మనము బహు ఆశీర్వాదాలు, మన మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడినప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం, కృతజ్ఞత కానుక చెల్లిస్తాం. కానీ వారు శ్రమలలో సంతోషించారంట. ఎక్కువ శ్రమలు వచ్చినాయి అంట. ఏంటి? ఎక్కువ శ్రమలు, బహుశ్రమలు వచ్చినప్పుడు వారు అత్యధికముగా సంతోషించారంట. వాక్యంలో రాయబడిన మరి ఒక మాట ఏంటంటే వారిని గురించి చెప్పండి. మొట్టమొదట ప్రభువునకు వారు తమను తాము సమర్పించుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, మనమేమంటాం? మొదట నన్ను ఆశీర్వదించుదేవా, మొదట నా కష్టం తీర్చుదేవా, నా నష్టం తీర్చుదేవా అంటున్నాము. కానీ ఈ మాసిదోనియా సంఘం వారు మొదట తమ్మును తాము దేవునికి సమర్పించుకున్నారు, తర్వాత దైవ సేవకులకు సమర్పించుకున్నారు. ఇక్కడ చూడండి ఆ మాట, అది కూడా రాయబడింది. చాలామంది దైవ సేవకులు అమ్మ మందిరానికి రండి అంటే అయ్యా మాకు ముఖ్యమైన పనులు ఉన్నాయండి అంటారు. కానీ ఎప్పుడైతే దైవ సేవకుడు చెప్పిన మాట ఇది దేవుని మాటని, దేవునికి దైవ సేవకునికి లోబడతారో వారు ఆశీర్వదించబడతారు. ఆ యొక్క సారేపతు విధవరాలతో మాట్లాడిన వారెవరు? ఏలియా. ప్రవక్త ఏమో ఆ స్త్రీతో మాట్లాడారు, కానీ మాట ఎవరిది? దేవుని మాట. ఎవరి మాట? దేవుడు ఏలియాకి చెప్తే ఏలియా ఆ స్త్రీకి చెప్పాడు. ఆ స్త్రీ చెప్పినట్టు చేసిందా? చేయలేదా? అలా కాదు అయ్యగారు, 3 రొట్టెలు చేస్తాము, ముందు మేము ఇద్దరం తింటాము, తర్వాత నీకు పెడతామందా? మొట్టమొదటి ఏ రొట్టె అయితే వేశారో ఆ రొట్టె ఆయనకి ఇచ్చి వేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఎప్పుడైతే మొట్టమొదట నీవు దేవునికి సమర్పించుకుంటావో, మొట్టమొదట దైవ సేవకునికి సమర్పించుకుంటావు అంటే దేవుడు చెప్పిన మాట దైవ సేవకుడు చెప్తున్నాడు కాబట్టి ఈ మాటకు నేను ఖచ్చితంగా లోబడి జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇట్టి సమర్పణ మనకు ఉండాలి. అలాగే దేవుని యొక్క వాక్యంలో మరి ఒక మాట ఉంటుంది, మనము దేవుని ప్రేమించాలి. దేవుని అయితే వాక్యం ఏమంటుందంటే మొదట దేవుడు మనల్ని ప్రేమించెను గనుక మనమును దేవుని ప్రేమింపవలసిన వారమై ఉన్నాము. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్మో, అది పోయందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ లోకంలో మనల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తారు, పిల్లలు ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, భార్య భర్తని ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, అలాగే స్నేహితులు ప్రేమిస్తారు, అక్క చెల్లెళ్ళు ప్రేమిస్తారు. కానీ ఈ ప్రేమలన్నిటికంటే గొప్ప ప్రేమ దేవునిది. మనము మొదట దేవుని ప్రేమించడం కాదు, కానీ మొట్టమొదట దేవుడే మనల్ని ప్రేమించారు కనుక మనము కూడా దేవుని ప్రేమించాలి. దేవుడు మొదటివాడు, కడపటివాడు, మృతుని గెలిచి లేచినవాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట చూడండి, దేవుడు మొదట మనల్ని ప్రేమించను. మరి మనము దేవుని ప్రేమిస్తా ఉన్నామా? ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి వాక్యం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి కలిగిన ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. బలో యేసు మహారాజుకి. ఇక్కడ యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నాతో చెప్పండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. బలో యేసు మహారాజుకి.
బోలో యేసు మహారాజుకి. దేవుని పిల్లలు, మొదట మనము దేవుని ప్రేమించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. తల్లిదండ్రులు పిల్లల ముందు ప్రేమిస్తారా? పిల్లల తల్లిదండ్రుల ముందు ప్రేమిస్తారా? తల్లిదండ్రులు వాడు పుట్టకముందే వాడిని ప్రేమిస్తారు. పిల్లోడైనా వాడు పుట్టకముందే గర్భంలో ఉన్న నాటి నుండి, గర్భంలో బిడ్డ ఉన్నాడు కనుక, బిడ్డ ఉంది కనుక ఆ యొక్క గర్భంలో ఆ యొక్క శిశువు ఎదుగుతున్నది కనుక చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆ యొక్క గర్భవతిగా ఉన్న కుమార్తెకి చెప్తారు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఇక్కడ కూర్చోవద్దు, అక్కడ కూర్చోవద్దు, ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు. ప్రియమైన దేవుని పిల్లల, అప్పటి వరకు ఉన్న స్వాతంత్రం ఆ కుమార్తెకు ఉండదు. అప్పటి వరకు ఏదైనా తినొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారు గమనించండి, కొడుకులపై తండ్రి ప్రేమ చూపినట్టుగా, బిడ్డలపై తల్లి ప్రేమ చూపినట్టుగా దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మొదట మనల్ని ప్రేమించారు. మరి మీరు దేవుని ప్రేమిస్తూ ఉన్నారా? ప్రియమైన దేవుని పిల్లారా, చాలామంది కూడా దేవుని ప్రేమిస్తారు. ఆరంభంలో బాప్తిసం పొందిన సమయంలో చాలా విశ్వాసంగా ఉంటారు, చాలా విశ్వాసంగా ఉంటారు. పాస్టర్ గారు, అమ్మ గంట సేపు మోకరించమంటే ఇంకా ఎక్కువసేపు మోకరిస్తామంటారు. అమ్మ ఒక పుస్తకం చదవండి, దేవుడు వాక్యం చదవండి అంటే ఒక అధ్యాయం చదవమంటే 10 అధ్యాయాలు చదువుతారు. అమ్మ మందిరం తుడమంటే త్వరగా తుడుస్తారు. కానీ కొంతకాలానికి మరలా లోకములోనికి, పాపములోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని ఏమంటారంటే మొదట ప్రేమను విడిచిపెట్టుట. ఏంటంట? మొదటి ప్రేమను విడిచిపెట్టుట అంటే నువ్వు బాప్తిస్మం పొందిన సమయంలో ఎంత విశ్వాసంతో ఉన్నావో, మొదటి దినాల్లో ఎలాగో ప్రార్థన చేసేవాడవో దానవో, ఎలాగో వాక్యం చదివేవాడవో దానవో, ఎలాగూ ఆ యొక్క దైవ సేవకుడికి లోబడేవాడవో, ఎప్పుడూ కూడా నీ జీవిత కాలం అంతా అలాగూ లోబడాలి. కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు మీరు పిలిచినప్పుడు వచ్చి మీకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు కార్యం చేస్తారు. మరి అన్నీ బాగున్నప్పుడు పాస్టర్ గారు లెక్క ఏంటి, పాస్టర్ గారు లెక్క ఏంటంటే కొన్నిసార్లు అసలు ఎవరో పిలవకుండానే మేమే వెళ్ళి ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసి వస్తూ ఉంటాం. దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉంటారు, దయ్యాల నుండి విడిపిస్తూ ఉంటారు. మేము చాలాసార్లు చెప్పాం కదా, ఒకసారి మేము వరుసవాకి ఆ యొక్క గృహ దర్శనం కొరకని ప్రార్థన చేయటానికి ప్రియమైన దేవుడి పిల్లల పక్క ఇళ్ళలోనే వాళ్ళందరూ బంధువులే. 2 ఇళ్లలో బాలింతలు ఉన్నారు, అంటే ఆ యొక్క చంటి బిడ్డలు ఉన్నారు. అప్పుడే ఒక నెల అయిందనమాట వాళ్ళకి ఆ యొక్క బాబు పాప పుట్టి పక్కనే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు వారు ప్రతిరోజు దెయ్యం చేత పీడింపబడుతూ ఉన్నారు. అంటే రాత్రి అయితే పిల్లలకి నిద్ర ఉండట్లేదు, తల్లులకి నిద్ర ఉండట్లేదు. దురాత్మలు వచ్చి అక్కడ వారిని అలజడి పుట్టిస్తూ ఉన్నాయి. అటువంటి సమయంలో మరి ఎవరో చెప్పినట్టుగా మేము అక్కడికి వెళ్ళాం. వారు అన్నారు, అయ్యా ఈ కన్నీళ్లు కార్చుతూ ఉన్నారు, అయ్యా ఇలా ఉంది, మేము ఇలా పీడించబడుతూ ఉన్నాం, మా పిల్లల నిద్ర లేదు, మాకు నిద్ర లేదు అన్నప్పుడు పాస్టర్ గారు మేము సైతాన్ని ఎదిరింపు సూత్రాల ద్వారా సాతాన్ని ఎదిరించాము. వారు మొన్న కూడా సాక్ష్యం చెప్పింది ఏంటంటే అప్పటి నుండి మా ఇంట్లోనికి మరలా దెయ్యం రావట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలు గమనించింది. అలాగూ దేవుడు మేలు చేసినప్పుడు చాలామంది దేవుడిని స్తుతిస్తారు, దేవుని యందు సంతోషిస్తారు, దేవానికి స్తోత్రం అంటారు. కానీ మరలా కొంతకాలానికి ఏం చేస్తూ ఉంటారు? దేవుని మందిరానికి మానేస్తుంటారు, దశమ భాగాలు ఇవ్వటం మానేస్తూ ఉంటారు, దేవుని స్తుతించడం మానేస్తూ ఉంటారు. అదే మొదట ప్రేమను విడిచిపెట్టడం. మొదట నీకుండిన ప్రేమను నీవు విడనాడుతావని, ఆ యొక్క నేరము నీ మీద నేను మోపవలసినదని ఆ యొక్క యేసు ప్రభు వారు ఎఫెసీ సంఘముతో చెప్తా ఉన్నారు. మనము దేవుని మీద ప్రేమ చూపించాలి, అది ఎప్పుడూ కూడా చూపిస్తూ ఉండాలి. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. ఉని ప్రేమ ఇదిగో. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి. రాజుల రాజుకు, ప్రభుల ప్రభునకు, బోలో యేసు మహారాజుకి.
ప్రియమైన దేవుని పిల్లలు, మనం విన్న వాక్యాన్ని ఒకసారి మీరు జాగ్రత్తలోనండి. మొదట సమయము మనము దేవునికి ఇవ్వాలి. రోజులో మొదటి సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. అలాగే లేవంగానే మొదట మోకరించి ప్రార్థన చేయాలి. అలాగే మొదట మన పాపాలు దేవుడి ఎదుటి ఒప్పుకొని క్షమాపణ కోరి పాపాలు విడిచిపెట్టాలి. మొదట మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి, తర్వాత దైవ సేవకులకు సమర్పించుకోవాలి. అలాగే ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ రాయబడిన మాట, మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి. చెప్పండి, దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకాలి. ఆదివారము మొదట మనం దేవుని మందిరానికి రావాలి. మనకు ఒక తీర్మానం ఉండాలి. నాకు అటువంటి తీర్మానం ఉంది. మొట్టమొదట ఆదివారం ఆరాధనకు ముందే మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అటువంటి తీర్మానం మనకు ఉండాలి. అలాగే మొదటి ప్రేమను విడిచిపెట్టకూడదు. మొదటి ప్రేమను విడిచిపెట్టకూడదు. అలాగే దేవుడే మొదట మనలను ప్రేమించెను. దేవుడే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ఆయనను ప్రేమింపవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనం పుట్టకముందే మనల్ని ప్రేమించారు. పుట్టిన నాటి నుండి నేటి వరకు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మనం ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాం దేవుడిని అంటే, మనం బాప్తీసం పొందినప్పటి నుంచి ప్రేమిస్తూ ఉన్నాము. మరి అంతకుముందు కూడా దేవుడు ప్రేమించాడు. వాక్యం ఏమంటదంటే, మనం ఇంకానో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకానో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చాలామంది అడుగుంటారు, యేసు ప్రభువా నీ కొరకు చనిపోయారమ్మా, రక్తం కార్చారమ్మా, ప్రాణం పెట్టారమ్మా అంటే చాలామంది పెడితే పెట్టారులేండి అన్నట్టుంటారు. కొంతమంది వెంటనే అవునండి దేవుడికి స్తోత్రం అని బాప్తీసం పొందారు. కొంతమంది నమ్మిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు బాప్తీసం పొందారు. కానీ దేవుడు ఈ సృష్టి కలుగ చేయబడక ముందు నుంచి కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారంట. కాబట్టి మనము కూడా దేవుని ప్రేమింపవలసిన వారమై ఉన్నాము. మొదటి సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. మొదట మనం దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి. ప్రియమైన దేవుని పిల్లలు, మొదట మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన ఎదురు ఒప్పుకొని పాప క్షమాపణ కోరి పాప విసర్జన చేయాలి. మొదట మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. మొదట మనము దేవుని ఆరాధనకి, దైవ ఆరాధనకి రావాలి. మొదట మనము ఏం చేయాలి? మొదటి సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. అలాగే మొదటి ఫలము దేవునికి కానుకగా సమర్పించాలి. ఎప్పుడైతే మనం అలాగూ చేస్తామో ప్రతి విధమైన కీడుల నుండి తప్పించబడి మేలు చేత నింపబడతామో. ప్రియమైన దేవుని పిల్లలు, సారేపతి యొక్క విధవరాలు యొక్క జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఆమె విధవరాలుగా ఉన్నది, కరువులో ఉన్నది. ఆ యొక్క ఇంటిలో పట్టెడు పిండి ఉంది, ఆ యొక్క తొట్టులో పట్టెడు పిండి, గుడ్డులో కొంత నూనె మాత్రమే ఉన్నాయి. ఆ యొక్క స్త్రీకి, ఆ కుమారుడికి ఒక పూటకి సరిపడగా ఆహారం మాత్రమే వారి వద్ద ఉన్నది. వారి దగ్గరికి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త అంటా ఉన్నాడు, అమ్మ దేవుడు నన్ను పంపించారు. ఎవరు పంపారంట? మరి మీరు అనుకుంటారు, పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే దేవుడు మా పాస్టర్ గారిని మా ఇంటికి పంపారంట. దేవుడు నీ వద్దకు నన్ను పంపారు, ఇదిగో నేను వచ్చాను. అయితే నీకు కొంచెము పిండి కొంత నూనె ఉంది కదా, ఆ కొంచెము పిండి కొంత నూనెతో ఒక అప్పం తయారు చేసుకొచ్చి మొట్టమొదట నాకేమన్నాడు ఆ స్త్రీ. ఇది దేవుని మాటని, దేవుని ఆజ్ఞని, దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని యొక్క మాట ప్రకారము చేసింది. వాక్యంలో రాయబడిన మాట, ఆ యొక్క దేశంలో కరువు ఉన్నంత కాలము ఆ యొక్క తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, గుడ్డులో ఉన్న నూనె తరగలేదు. కానీ దేశమంతా కరువు ఉంది, ఆమె యొక్క ఇంటిలో సమృద్ధి ఉంది. అలాగూ జరగాలంటే మనము మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. మొట్టమొదట దేవుని ఎదుట మోకరించడం మనం అలవాటు చేసుకోవాలి. కన్నీళ్లు కార్చడం అలవాటు చేసుకోవాలి. మొట్టమొదట మనము దేవుని ఆరాధించడానికి, ఆదివారం ఆరాధన రోజున మొట్టమొదట మనం దేవుని ఆరాధనకు రావటానికి మనం ప్రయత్నించాలి. అలాగే దినములో మొదటి సమయాన్ని మనం ఇవ్వాలి. మన యొక్క కష్టములో మొదటి ఆ యొక్క జీవితాన్ని, మొదటి పంటను, మొదటి ఫలాన్ని మనము దేవునికి ఇవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, మొదట ఉన్న ప్రేమను మనము విడిచిపెట్టకూడదు. మొదట ఉన్న ప్రేమను మనము విడిచిపెట్టకూడదు. మొట్టమొదట మనం ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. మొదట మనము దేవునికి మనము సమర్పించుకోవాలి. ఎప్పుడైతే ఇలాగూ చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, బహుగా ఆశీర్వదిస్తారు, ప్రతి విధమైన కీడుల నుండి తప్పిస్తారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, ఆకాశ వాక్యములను విప్పి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు ఆకాశ వాక్యములను విప్పి ఆశీర్వాదములు మన మీద వర్షము వలె కుమ్మరించాలంటే మనము మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. ఏ స్థానము? మొదటి స్థానము.
మరి మీరు ఆలాపు చేయండి. ప్రతి విధమైన కీడు నుండి తప్పించబడండి, మేలు చేత నింపబడండి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయును గాక. స్తుతియు మహిమయు నీకే, చేతి కిందివికి నీకి వితాతి